నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసం వచ్చింది అంటే బోలెడన్ని పూజా సామాగ్రి కొనడానికి మన భక్తురాళ్ళందరూ, వ్రతాలు చేసుకునే వాళ్ళందరూ రకరకాల పూజా సామాగ్రి ఇప్పుడు అందుబాటులో మన షాపుల్లో దొరుకుతున్నాయి కదా. అవన్నీ ఈ సంవత్సరం తెచ్చుకున్నాయి అలాగే ఉంటాయి, మళ్ళీ పోయిన సంవత్సరం తీసుకున్నాయి అలాగే ఉంటాయి. కానీ డిజైన్ మారుతాయి, అంతేగాని పెద్ద ఆర్భాటం ఏముండదు. కాబట్టి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం, అవి ఈ కిట్ అనేది ఒకటి, పూజా కిట్ అనేది ఇప్పుడు కొత్తగా వస్తున్నాయండి. పెద్ద పెద్ద షాపుల్లో పూజా కిట్లు అంటే వ్రతానికి సంబంధించిన అన్ని సామాగ్రి అందులోనే ఉంటాయి. అమ్మవారి ముఖంతో సహా, అమ్మవారి రూపంతో సహా అన్ని కిట్టులని ఇప్పుడు అట్లా షాపుల్లో అందుబాటులో ఉన్నాయి. ఆ కిట్లు మేము ఇంత ధరకే ఇస్తాము, ఇంత ధరకే ఇస్తాము అని చెప్పి చెప్తుంటారు. అయితే అలాంటివి ఎన్నిసార్లు తెచ్చుకుంటారండి? ఊదుబత్తీలు, కర్పూరము, ఆయిలు, ఇంకా ఒత్తులు, ఇవన్నీ అంటే మన నిత్యంగా వాడుకునేటివి. కానీ దేవత కోసము సపరేట్గా స్టాండులని, దీపాంతులని, అరటి బొద్దులని అన్నీ ప్లాస్టిక్వి అన్నీ. ఈ సంవత్సరం చూస్తే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం అవే పెట్టుకోవాలనే ఆలోచన ఉండాలి కదా. మళ్ళీ కొత్తవి తెచ్చుకోవడము, కిట్టులని పెద్ద పెద్ద రకరకాల వస్తువులన్నీ పెట్టి ప్యాకింగ్ చేసి ఈ రేటుకని అమ్మడము, అవన్నీ ఆకర్షణగా కనిపించడము. ఈ వ్రతాలకు, దీపావళికి, అలాగే నవరాత్రులకి, అలాగే శ్రావణ మాసంలో ఇలాంటి కిట్లు అనేది విపరీతమైపోయాయి. ఇప్పుడు రకరకాల దీపాంతులు, అవే ఏ రకంగా ఇత్తడి, అన్నిటికంటే ఇత్తడి శ్రేష్టం. బాగా సంపద ఉంది అంటే వెండివి శ్రేష్టం. లేదా ప్రమిదలు, మట్టి ప్రమిదలు, ఇంకా అఖండ దీపానికి మట్టి ప్రమిదను వాడతారు కదా నవరాత్రుల్లో, దీపావళికి అట్లా దీపావళి నోములు అంటారు చూడు, అవి కేదారేశ్వర నోములకు. ఇలాంటి సమయంలో ఇలాంటివి వాడుకుంటారు. కానీ రకరకాల లేని సృష్టించి ఈ కిట్టుల రూపంలో బాక్స్ తయారు చేసి ఆ బాక్స్ నిండా అన్నీ పెట్టి, అంటే ఇంకా ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ అరటి బొద్దులు, ప్లాస్టిక్ మామిడి తోరణాలు, ప్లాస్టిక్ పువ్వులు, అమ్మవారికి వేసే మాలలు, ప్లాస్టిక్ అన్నీ, ఇవన్నీ ఒక కిట్లాగా తయారు చేసి ఒక రేటుగా అమ్ముతున్నారు. ఇవన్నీ నేను అనుకుంటే డబ్బు అయితే వృధా చేయడమే అండి. డబ్బు ఎంత వృధా చేస్తున్నారంటే ఇలాంటివి అలంకరణ చేసి చాలు. ఒక్క సంవత్సరం తెచ్చుకున్నవి నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలైనా ఉపయోగించుకోవచ్చు, అవి నీట్గా జాగ్రత్తగా పెట్టుకుంటే. కానీ మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ కొత్తవి వస్తుంటాయి కదా. ఆ కొత్తవి వచ్చినప్పుడే బాధ, మళ్ళీ అవి తెచ్చుకోవాలని, మళ్ళీ కొత్త వస్తువులన్నీ మనకు కనిపించాలి వ్రతం దగ్గర. తర్వాత వీడియో తీసుకున్న వాళ్ళు గుర్తుల కోసము ఇలా కొత్తవన్నీ జమ కావడం వల్ల పెద్ద బరువు అయిపోయి ఇంట్లో అదొక ఏం చేయాలో ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం తెచ్చిన ఏం చేయాలా అనేది ఆలోచనతో డబ్బులు ఏ రకంగా మీరు ఖర్చు పెడుతున్నారో మీకే అర్థం కావట్లేదు. కానీ ఏదో శాస్త్రం చెప్తారు చూడండి, కొత్త వింత పాత రోత అంటారు. అట్లాంటివి మళ్ళీ నెక్స్ట్ రాకపోదు. పూర్వంలో దీపాంతులు ఇత్తడివో లేకపోతే వెండివో ఇలాంటివి, అమ్మవారి విగ్రహాలు చిన్నవి, ఈ చిటికెన వేలంతా విగ్రహాలు మాత్రమే ఇంట్లో ఉండేది. ఇంత పెద్ద పెద్ద మనిషెత్తు బారు విగ్రహాలు చూపించడము, తెచ్చుకోవడము, ఇవన్నీ ఒక్కొక్క ఈ విగ్రహం రేటు ఎంతో మీకు తెలిసే ఉంటుంది కదా. అంతంత రేట్లు, వేలు లక్షల విగ్రహాలు పెట్టి, డబ్బున్న వాళ్ళ సంగతి వేరేనండి. వాళ్ళ సంగతి మనం మాట్లాడుకుంటే వాళ్ళ ఇంట్లో వస్తువుల నమూనా కాదు. మనం మధ్యతరగతి వాళ్ళు
అలాంటి వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ అలంకరణకు, వాళ్ళ డబ్బుకు, వాళ్ళ సంపదకు వాళ్ళ సరిపోతుంది. కానీ మనం వేలు వేలు తెచ్చుకొని ఆ ఒక్క పూట కోసము ఇంత డబ్బును వేస్ట్ చేస్తున్నాము అని ఎంత బాధ అనిపిస్తుంది. పూర్వంలో ఏంటండి, అరిటాకులోనన్నా లేదా ఇస్తరాకు అని దొరికేది. మోదుకాకులతో ఇస్తరాకు పుట్టి మోదుకాకులు అవి అమ్మేవాళ్ళు. అవే అమ్మవారి ముందు నైవేద్యం ప్రసాదంగా పెట్టడానికి అవి వాడేవాళ్ళు. ఇప్పుడు రకరకాల గిన్నెలు, రకరకాల తలతల మెరిసే గిన్నెలు, బంగారంలాగా మెరిసే గిన్నెలు, ఇవన్నీ డబ్బు పోసి కొనుక్కోవడమే. వెండి గిన్నెలు ఒక్కసారి ఒక్క వెండి గిన్నె ప్రసాదం కోసం ప్లేటో గిన్నెనో గ్లాసో తీసుకున్నాం అనుకోండి, తరతరాలు పడి ఉంటుంది. కానీ ఇవన్నీ కొత్తవి తెచ్చుకొని 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 రకరకాలుగా తయారు చేయడం అంతా చైనా వాళ్ళు ఎట్లా డిజైన్లు చేస్తే అట్లా ఆకర్షణ పడుతున్నారు జనాలు, ముఖ్యంగా ఆడవాళ్ళు. మగవాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. పండగలు వస్తే ఇవన్నీ లిస్టు చూడలేక, ఆ లిస్టుకు డబ్బు బిల్లులు కట్టలేక మగవాళ్ళ బాధ మగవాళ్ళకు ఉంటుంది. కానీ తెచ్చి అలంకరణ చేసి వీళ్ళకి కూడా శ్రమే ఉంటుంది. ఆడవాళ్ళకు కూడా అవన్నీ తెచ్చుకోవాలి, అలంకరించుకోవాలి, అన్నీ మళ్ళీ పూజలు అయిపోయిన తర్వాత మళ్ళీ సమకూర్చుకొని మళ్ళీ సర్దుకోవాలి. ఎంత శ్రమ ఉంటుందండి. లక్ష్మీదేవి ఎట్లా ఉన్నా ఏ రూపంలో ఉన్నా కూడా మన దగ్గరనే ఉంది. ఆమె మన ఇంటిలోనే ఉంది. మనం చేసుకునే పద్ధతులే రకరకాలుగా ఉన్నాయి. ఆమె ఒకటే పద్ధతిలోనే ఉన్నది. ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కావచ్చు, లక్ష్మీనారాయణులు కావచ్చు, శివపార్వతులు కావచ్చు, ఒక్క మాదిరిగానే ఉన్నారు. చూడండి మీరు వెంకటేశ్వర స్వామిని, ఆయనకు పూల మాలలే అలంకరణ, కానీ ఇంకా మిగతా రూపము, ఆయన రూపం ఎక్కడన్నా ఫోటోల్లో కానీ ఎక్కడైనా విగ్రహ రూపంగా కానీ ఏమైనా మార్పులు ఉన్నాయా? లేవు కదా. ఏదైనా కొంచెం ఆ విగ్రహంలో లోపం ఉందంటే అప్పుడే గురువులు కానీ వేరే బాగా తెలిసిన వాళ్ళు కానీ ఈ లోపం ఉందని ఏలెత్తి చూపుతారు. అలాంటివి మనం ఇట్లా రకరకాల కొన్న వస్తువులు తయారు చేసి మన కంటికి ఇంపుగా కనపడేటట్టుగా చేసి ఎంత డబ్బు వేస్ట్ చేస్తున్నామో అర్థం చేసుకోండి. అయితే ప్రతి ఒక్కరూ మంచి మంచి ఆలోచనలతో ఒక్కసారి మంచి వస్తువులు తీసుకుంటే, విలువైన వస్తువులు తీసుకుంటే జీవితాంతం పడి ఉంటాయి అవి. అలాగని నేను కొన్ని విషయాలు, మంచి విషయాలు చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు పాటించండి, లేదా మీరు మా డబ్బు మా ఇష్టము, మా శ్రమ అనుకుంటే మీ ఇష్టము, అంతే కదా. మనం చెప్పేది పెద్దవాళ్ళ మాటలు అనేది 2 మాటలు చెప్తాం. అది నచ్చితే మీ ఇష్టం, నచ్చకపోతే మీ ఇష్టం, అంతే కదా. సరేనండి, ఈరోజు ఈ ముచ్చట్లయితే నేను చెప్పాను. అది ఇంకా తర్వాత ఇష్టం లేదు మీ ఇష్టం. ఓకేనండి, నమస్కారం.